అధికారంలో ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉంటామని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. హనుమకొండలో వర్ధన్నపేట నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు సింగిరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై సమీక్షించుకుని రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగిందని నిరంజన్ రెడ్డి తెలిపారు. మూడోసారి మోడీకి ఓట్లు ఎందుకు వేయాలని అక్షంతల పేరుతో మోడీ రాజకీయాలు చేస్తాడని మండిపడ్డారు. ఏమైనప్పటికీ ఎన్నికలలో ఆ కురుక్షేత్రంలో మీరందరూ కూడా హోరాహోరీగా పోరాడినరు, పనిచేసినరు. ఫలితాలు ఒక్కొక్కసారి మనం ఆశించినట్లుగా ఉండకపోవచ్చు, కానీ అంత మాత్రం చేత జరిగిన పనిని, చేసిన కృషిని మనం అండర్మైన్ కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు. అందుకోసమే మిమ్మల్ని అందరినీ ముందుగా అభినందిస్తూ కొన్ని విషయాలు మీ గమనంలో పెట్టేటువంటి ప్రయత్నం నేను చేస్తా. మీరందరూ కూడా వివిధ స్థాయిల్లో ప్రజా జీవితంలో ఉంటూ ఒక రాజకీయ పార్టీ శ్రేణులుగా అనుభవం గడించిన వారే, ప్రజల మధ్య నలిగిన వారే, ప్రజల మనోగతం తెలిసినటువంటి వాళ్ళే, సమాజ పురోగమనం మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళే. అయినప్పటికీ విషయాలను విశ్లేషించుకునేటప్పుడు ఒక్కొక్కరి దృక్కోణం ఒకటి ఉంటుంది. అన్నింటినీ సమ్మిళితం చేసి మనం ఆలోచించుకుంటే కొన్ని అంశాల మీద స్పష్టత వస్తుంది. ఎప్పుడైనా సరే మనం ఏ విషయానికి ఆ విషయం విడివిడిగా చూస్తే విషయాలు అర్థం కావు, బోధపడవు. ఒక సమగ్రతతో చూసినప్పుడే, అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడే ఆ విషయానికి సంబంధించినటువంటి లోతులు మనకు అర్థమవుతాయి. తద్వారా సరైనటువంటి పరిష్కారం వెతుక్కొని ముందుకు పోతే మరోసారి జరిగినటువంటి పొరపాట్లు, తప్పిదాలు జరగకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది.